వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కార్యకర్తలకి నాయకులకి ఒక దిశానిర్దేశం చేశారు. ఏంటంటే మేనిఫెస్టోపై చంద్రబాబు నిలదీయండి, రీకాల్ చంద్రబాబు అని అడగండి వైసీపీ కార్యకర్తలకి ఆయన ఇచ్చినటువంటి సూచన. అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా కాస్త నిర్వేదం చెందుతూ ఏంటి ఈ రీకాల్ ఏంటి, క్యూఆర్ కోడ్లు ఏంటి, మళ్ళీ ఇంటింటికి గడప గడపకి వెళ్ళమంటున్నాడు, ఈయన మాత్రం తాడేపల్లి యలహంకాన్ని తిరుగుతున్నాడు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక లేఖ అనేది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అంటే ఇది ఎవరి పేరు మీద వచ్చిందని తెలియదు కానీ వైసీపీ కార్యకర్తలే రిలీజ్ చేశారని చెప్పి తెలుగుదేశం కావచ్చు మిగతా వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు. ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే, మనం తల్లులకి 30,000 ఇస్తామని చెప్పి 13,000 మాత్రమే ఇచ్చాం. వాళ్ళు తల్లికి వందనం అంటూ 26,000 ఇస్తున్నారు, 39,000 ఇస్తున్నారు, 52,000 రూపాయలు ఇస్తున్నారు. మరి వాళ్ళని ఏమని నిలదీయాలి? మత్స్యకారులకు మనం 10,000 రూపాయలు ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చి 20,000 ఇచ్చేశాడు, ఏమని నిలదీస్తాం? మన మహిళలకి సిలిండర్లు ఫ్రీగా ఇవ్వలేకపోయాం, చంద్రబాబు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఆల్రెడీ 2 సిలిండర్లకి డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి. మరి వాళ్ళని ఏమని నిలదీయాలి? ఇందులో మన వాళ్ళు కూడా లబ్ధిదారులుగా ఉన్నారు. మనం చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేకపోయాం, కనీసం రిపేర్ కూడా చేయలేకపోయాం. వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేస్తున్నందుకు గాను దాని మీద మనం ప్రయాణిస్తూ వాళ్ళని ఏమని నిలదీయాలన్నా? మనం చెత్త మీద పన్ను వేసాం, బలవంతంగా వసూలు చేసాం, వాళ్ళు చెత్త మీద పన్నులు కూడా తీసేశారు. మనం కనబడిన ప్రతిదానికి నీలిరంగు వేసాం, వాళ్ళు అటువంటివి ఏం లేకుండా చక్కగా ఉన్నారు. మనం ప్రశ్నించిన వాడిని బెదరగొట్టాం, బెదిరించాం, కొట్టాం, తిట్టాం, కొందరిని చంపేశాం. వాళ్ళు అటువంటిది ఏం చేయట్లేదు. మరి వాళ్ళని ఏమని ప్రశ్నించాలి, ఎక్కడ నిలదీయాలి, ఎందుకు నిలదీయాలి? ఇక వికలాంగులకు మనం ఇచ్చిన పెన్షన్ మొదటి ఏడాది 2,250, చంద్రబాబు ఇస్తున్నది 6,000 రూపాయలు. దీన్ని ఏమని ప్రశ్నించాలి? వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే మనని కొట్టేలా ఉన్నారు. వాళ్ళు టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను తెస్తున్నారు. మనం ఉన్న ఇండస్ట్రీలను కూడా తరిమేశాం. మరి వాళ్ళని ఏమని ప్రశ్నించాలి, ఏమని అడగాలి? మనం మద్యపాన నిషేధం చేస్తాం సంపూర్ణంగా అని చెప్పి మన సొంత బ్రాండ్లతో పిచ్చి మందు కలిపి మందును అధిక రేట్లకు అమ్మేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడాం. వాళ్ళ బ్రాండ్లన్నీ తీసేశారు, ధరలు కూడా తగ్గించేసి మంచి మద్యాన్ని అందిస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళని ఏమడగాలి, ఎందుకు అడగాలి, ఎవరిని నిలదీయాలి? మనం నాడు నేడు అని గొప్పలు చెప్పామే కానీ, నీలి రంగులు వేసామే కానీ ఒక్క టీచర్ని కూడా నియమించలేకపోయాం. వాళ్ళు డిఎస్సి వేసి 16,000 మంది టీచర్లని ఇప్పుడు నియామకం చేయబోతున్నారు. మరి వాళ్ళని ఏమని నిలదీయాలి? టీచర్ల చేత వంట పనులు చేయించుకుని కొన్ని చోట్ల బాత్రూంలో పనులు, చిక్కీలు వంటివి కూడా చేయించాం. అయినా వాళ్ళు అటువంటివి ఏం చేయించడం లేదు. అటువంటి యాప్లను కూడా తీసేశారు. టైంకి జీతాలు ఇస్తూ పాలిస్తున్నారు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పట్టెడు అన్నం తినే అన్నా క్యాంటీన్లను మనం కూల్చేసాం. వాళ్ళు వచ్చి రాగానే మనం కూల్చేసినవన్నీ నిర్మించి కొత్తవి కూడా కడుతూ అందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నారు. మరి అన్నం పెట్టే వాళ్ళని ఏమని ప్రశ్నించాలి? మన కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి తినొస్తున్నారన్నా ఏం చెప్పమంటారు? ఇక్కడ నిలదీస్తే నిన్నే నిలదీయాలన్నా, ప్రశ్నిస్తే నిన్నే ప్రశ్నించాలి. రీకాల్ కూడా మనమే చేసుకోవాలి జగనన్న. పోనీ మనం ఏమన్నా అసెంబ్లీకి పోతున్నాం, ఉన్న 11 సీట్లతోటైనా పోరాడదాం, పోయేదేం లేదు అనుకుని అంటే 11 మందితో కలిసి ఇంట్లోనే కూర్చుంటున్నా తప్ప అసెంబ్లీకి కూడా పోవట్లేదు. మరి ఏం చేయాలన్నా? అసలు వాళ్ళని మనం నిలదీసేందుకు నైతికత ఉందా జగనన్న అంటూ ఒక వైసీపీ కార్యకర్త ఆవేదన. ఎస్, ఇవన్నీ వాస్తవాలే. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బేలగా ఏమీ వదిలేయక్కర్లేదు. కార్యకర్తలు కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మీరల్లా చేయాల్సింది ఒకే ఒక్క పని, కేవలం జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి. ఎన్నికల దాకా ఎలాగో ఆయన రాడు, అది డౌట్ లేదు. ఎన్నికల ముందు అప్పుడు చూసుకోవచ్చు కావాలంటే ఆయన ఇచ్చినటువంటి మాటలు. కానీ ఒకవేళ మీకు మీ పార్టీ మీద, మీ నాయకుడి మీద అభిమానం ఉంది అంటే ఆయన మాటల పక్కన పెట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే పని. మీ నియోజకవర్గాల్లో మీరు వెళ్ళి మీ ఎమ్మెల్యే అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది ఒక్కసారి పరిశీలించండి. మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. అన్ని చోట్ల దొరుకుతాయని నేను చెప్పను, కానీ కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతాయి. ఇసుక, మట్టి, మద్యం, ఈ మూడిట్లో అది కూటమి ఎమ్మెల్యేలా, మీ ఎమ్మెల్యేలా ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో మీకు దొరికి తీరతారు. నిలదీయండి కూటమి ప్రభుత్వాన్ని. ఇంత బేలగా అయిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఇంత ఆవేదన అవసరం లేదు. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు. మీరు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు, వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ నిలదీయడానికి చేయడానికి ఏం లేదు. అది ఒక పాయింట్. ఇక నిలదీయాలి అనుకున్నటువంటివి చాలా ఉన్నాయి, వాటి మీద నిలదీయండి. ఈ నిలదీయడం ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ కూడా మీరు బాధపడాల్సిందే. మళ్ళీ మీరు నిలదీశారంటే వాళ్ళు వస్తారు, అక్కడ తప్పు ఒప్పుకొని సరిదిద్దుకుని వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ మీరే వీళ్ళని ఏంట్రా నిలదీస్తే వచ్చి పని చేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పి మీరు వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయే అంటే అవకాశాలు ఉన్నాయి. ఇక కొంతమంది కోర్ ఉంటారు, వాళ్ళని నేనైతే మార్చలేను. మార్పు వాళ్ళంతటా వాళ్ళకే రావాలి, అది వేరే విషయం అనుకోండి. సో మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ అయితే ఇది. ఒక కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాస్తవంగా అరకొర పొరపాట్లు ఉన్నాయి, వాస్తవం. కూటమి ప్రభుత్వంలో అరకొర పొరపాట్లు ఖచ్చితంగా ఉన్నాయి, లేవు అనడానికి లేదు. సరిదిద్దుకున్నారా? మళ్ళీ వాళ్ళు వస్తారు. సరిదిద్దుకోలేదా? సేమ్ మీకు 11 ఇచ్చారు, ఈసారి ప్రజలు వాళ్ళకి ఎంత ఇస్తారనేది తెలియదు, అంతే.
అంతకు మించి ఏమీ లేదు. సో ఇక్కడ తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్న నాడే అది ఎవరికైనా, అది జగనన్నకైనా లేదంటే చంద్రబాబుకైనా మనుగడ అనేది రాజకీయంగా. సో కార్యకర్తలు మీరు నిలదీయాలి అనుకుంటే నాయకుడిని పక్కన పెట్టండి, నాయకుడిని పక్కన పెట్టి మీ పని మీరు చేయండి. మీరు నిలదీయాలి అనుకుంటే మీ దగ్గరే ఉంది సత్తా, మీకే ఆ శక్తి ఉంది. అంతకుమించి నేనేం చెప్పలేను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.